చాకలి రజిత యొక్క హోటల్ ఇదే హోటల్ భూంపల్లి మండల కేంద్రంలో ఉంటుంది. ఇది ఇద్దరిని చంపింది కదా, కుంట రేఖ విజయం చంపింది ఈ సెటిల్ రన్. అక్కడ కనిపించే బ్లూ సెటిల్ రన్. వాస్తవంగా కూడా ఇది మెయిన్ రోడ్డు ఇక్కడనే ఉంది. అసలు ఆమె ఎట్లా అంత ఈజీగా చంపగలిగిందో నిజంగా చాలా ప్రశ్నార్థకం, చాలా ఆశ్చర్యార్థకం. సరే ఎక్కడో లోపలికి ఉందా అనేది కూడా కాదు, మెయిన్ రోడ్ ఇక్కడనే ఉంది. ఇక ఇక్కడ టీ అమ్ముతుందంట ఇదే బండ మీద. టీ ఆ 2 సెటర్లు రెంట్కి తీసుకున్నదంట. అదొకటి ఆ సెటర్ ఏమో దాంట్లో బట్టలు అమ్ముతుందంట, దీనిలోనేమో కిరాణం ప్లస్ ఛాయ్ 2. ఇంకా ఛాయ్ అంటే ఇక్కడ అమ్ముతుంది, దాంట్లో కిరాణం. ఇంకా ఇక్కడ వచ్చేటోళ్ళని మొత్తం ఫస్ట్ ఆమె ఏం చేస్తుంది అంటే మెడల మీద చూస్తుంది. మెడల మీద ఎంతలా ఉంది, ఎన్ని తులాలు ఉందని చూసి ఇక కమ్మలు ముక్కు పుడకలు ఇవన్నీ చూసి మెల్లగా మాటలు కలిపి వాళ్ళ స్థితిగతులు అన్నీ తెలుసుకొని ఇంకా లోపలికి తీసుకుపోయి కొడుకు ఈ రజిత ఇద్దరు కలిసి హత్య చేసిండ్రు. ఈ 2 హత్యలు అలాగనే జరిగినాయి. అసలు ఎంత విచిత్రం అంటే మెయిన్ రోడ్ ఉన్నాక కూడా పక్కన అక్కడ ఏదో ఒక డబ్బా ఉంది, మరి అది మెకానిక్ షాప్ లాగా ఉంది. ఇవన్నీ పెట్టుకొని కూడా ఎంత ధైర్యంగా చేసిందంటే ఎంత క్రిమినల్ మైండ్, ఎంత డేంజర్గా ఉంటే చేస్తారో ఒకసారి అర్థం చేసుకోవాలి. మెయిన్ రోడ్ మీద ఉంది, మెయిన్ రోడ్ మీద. అయితే కొడుకు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో చదువుతున్నాడంట. జిమ్ము పరికరాలని ఇంట్లో తెచ్చిపెట్టిందంట. ఇల్లు దగ్గరికి పోయిన తర్వాత కూడా మీకు చూపిస్తా, ఇల్లు లాక్కుందట్టుంది. జిమ్ము అంటే బలంగా తయారు కావడానికి ఇంట్లో జిమ్ము పరికరాలు తెచ్చిందంట, బలం పెంచుకోవడానికి. ఇక క్రిమినల్ మైండ్ నేర్పింది. ఇంక ఇదే హోటల్కి వచ్చేటోళ్ళని టార్గెట్ చేయడం, 1-2 సార్లు మాటలు కలపడం, ఆ బంగారం ఎంత ఉందో అదంతా వాళ్ళంతా సేకరించుకొని ఇంకా ఒక ప్లాన్ వేసుకొని ఎవరు లేనప్పుడు మెల్లగా లోపలికి తీసుకుపోయి చంపడం, ఇది జరుగుతున్నది. ఈ పక్కనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినట్టుంది, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్టుంది. దాదాపు అందరూ అక్కడనే ఉంటున్నారు. ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు రజిత నివసించేది కూడా ఇక్కడనే ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అక్కడ ఉండేటోళ్ళు వీళ్ళంతా. మీకు చెప్పు, మీరు ఈయనే ఉంటారా? డబుల్ బెడ్రూమ్ ఇంట్లోనే ఉంటారా? నీ పేరేం పేరు? క్రాంతి నా పేరు. ఓకే. ఇప్పుడు ఈ రజిత ఇట్లా చేసిందనే వార్త నీకు ఎప్పుడు తెలిసింది? ఆమె వాళ్ళు సార్లు వచ్చి అసలు మేము అట్లా అనుకోలేదు సార్, ఏమి ఇట్లా చేస్తుంది అనుకోలే. అంతే నమ్మకంగా ఉంటుంది అన్నాడు, ఇట్లా చేస్తా అని అసలు ఎవరం అనుకోలే. ఇక సార్లు వచ్చి ఇట్లా సంగతి ఇట్లా చేస్తుంది అనే వరకు మేము అంతా ఇక షాక్ భయానికి గురైనాము. ఇప్పుడు మీ ఇల్లు నేను చూసిన ఇప్పటిదాకా వచ్చి, రజితదేమో అటు సైడ్ ఉంది, మీది ఎదురు ఉంది. మాట్లాడేదా రజిత మీ దగ్గర? క్యాచువల్గా అందరితో మాట్లాడేది, మా ఇళ్ళతో అందరితో మాట్లాడేది, గట్టినే మామూలుగా మాట్లాడేది కానీ అది ఇట్లా చేస్తా అని మనకు తెలియదు కదా సార్. ఇట్లా ఇది కొడుకు తల్లి ఇద్దరు కలిసి చేసిరట. కొడుకు ఎట్లుండేటోడు, ఎంత క్రిమినల్గా ఉండేటోడా, మంచిగా పలకరిస్తుండేనా? ఏమన్నా మామూలుగానే ఉండేవాడు, ఏం చేయనట్టే ఉండే కానీ వాడు లేదు, వాడు ఏం మాట్లాడపోయేది, టచ్లో ఉండిపోయేది, వాడు ఎక్కువ మాట్లాడపోయేది ఎవరితో, సైలెంట్గా ఉండేది వాడు అట్లా. కాదు, ఇప్పుడు మీరు కూడా ఎదురు ఉన్నారు, మీ భార్య మెడల మీద కూడా బంగారం ఉన్నదా? లేదు సార్, మా భార్య మెడలో బంగారం ఏం లేదు. ఉంటే వీడికి వస్తుండే మీ భార్య లేకపోతే షాప్లోకి వస్తుండే, పిల్లలు కూడా వస్తుండే. ఇప్పుడు మీ భార్య మెడ మీద బంగారం లేనందుకు బతికిపోయింది అనుకుంటున్నావా నువ్వు? గట్టినే అనుకుంటున్నాం సార్, గట్టినే అనుకుంటున్నాం. మరి ఆమె చేసే పనులకు గట్టినే ఉన్నాయి సార్. ఓకే. ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇచ్చిర్రు? ఇచ్చి 4 సంవత్సరాలు అవుతుంది సార్. మరి ఏంది పరిస్థితి, ఏంది ఇప్పుడు, ఏంది రజిత ఏంది, ఏం చేయాలంటావు? ఆమెని ఉరిశిక్ష చేయాలి సార్. ఇట్లా ఇంత ఘోరంగా చేస్తే ఎవరు నమ్ముతారు సార్? ఇంటికాడ ఉన్నాం అందరం పనులకు పోతాం మొగోళ్ళం. ఇట్లా షాప్ కాడికి వచ్చిన వాళ్ళు నమ్మకంగా వస్తే షాప్ కూడా ఉంటే సడన్ గా అట్లా చేస్తే ఘోరమైన బాధ ఉంటుంది కదా సార్. కాదు, ఇదే సెటర్లో చంపిర్రు అంటున్నారు, దీంట్లోనే. ఎట్లా ఇప్పుడు మెయిన్ రోడ్ ఇన్నే ఉంది, అసలు ఎట్లా సాధ్యమైంది నాకు అర్థం కాలే. మెయిన్ రోడ్ ఇన్నే ఉంది కదా, ఇప్పుడు వాహనాలు పోతున్నాయి. ఏమో సార్, ఎంత ఘోరంగా ఎట్లా చేసిందో కూడా. మీది ఇక్కడనేనా? డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎక్కడ ఉంటారు? ఇక్కడ డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు ఇదే సెటిల్ రా కదా? ఇక్కడ సార్, ఇదే సెటిల్ సార్. ఏంది వార్త తెలిసినాక ఏమనిపించింది నీకు? షాక్ అయినాం సార్, ఈమె అని అనేసరికి షాక్ అయినాం. అందరితోని జర ఫ్రీగానే ఉంటుండే, అయితే అందరితో ఫ్రీగా ఉండే వరకల్లా మేము కూడా అనుకున్నామా ఏమి అసొంటిది కాదు. సార్లు కూడా పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇక్కడనే ఉన్నారు, జనం కూడా వచ్చినప్పుడు ఇక్కడనే ఉన్నారు. అందరికీ చెప్పింది ఏమని,
ఇక వాళ్ళ ఇంట్లో విషయాలల్లో జర వాళ్ళ భూమి విషయంలో జర గొడవ అయినట్టు ఉన్నది. అవన్నీ చాలా చెప్పడం జరిగింది. పోలీసులు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మామూలుగా ఈమెను కూడా ఇట్లా అడిగినరా? అడిగారు, అడిగితేనే ఆ విషయం చెప్పింది. ఎప్పుడు విజయ చచ్చిపోయినప్పుడు అడిగినరా, కుంట రేఖ చచ్చిపోయినప్పుడు అడిగినరా? ఏమైనా విజయ్ చనిపోయినప్పుడు, మొన్న విజయ్ విజయ్ చనిపోయినప్పుడు దొరికినప్పుడే ఆ తర్వాత కుంట రేణుక అన్నట్టుగా ఇక బయటకి ఆమెనే చెప్పింది నీళ్ళని చంపిన అని చెప్పేసి అట్లా. ఇప్పుడు కొడుకుకు వాళ్ళ ఇంట్లో జిమ్ము చేయడానికి బాగా బలం రానికి కూడా అవి తెచ్చిందంట కదా? ఏమో సార్ ఇక అది తెలియదు. ఇక ఆ పిల్లగాడైతే ఎవరికి పరిచయం లేదు, కాకపోతే ఎవరితో మాట్లాడడు. ఆమెనే ఎక్కువ మాట్లాడిస్తుండే, అందరినీ దగ్గర తీస్తుండే. కానీ ఏ విధంగా వేసిందో ఎట్లా వేసిందో తెలియదు. కొద్దిగా డ్రగ్స్ అనేది కూడా ఉన్నదన్నట్టుగా వినబడ్డది. కాకపోతే మేము కూడా ఎవరం బోమన్ల లోపలికి గిన్నె చా తాగి ఇటే వెళ్ళిపోతారు. ఇక్కడ మేము తాగామండి, ఇంటికన్నా తాగేసి బయటకు వెళ్ళిపోతాం అంతే. ఇక కానీ ఇట్లా వచ్చిపోతా ఉంటే మంది ఇక్కడ ఉండిపోతారు కదా, వాళ్ళు ముసలోళ్ళు పెద్దోళ్ళు ఎడ్నే కూర్చొని తాగుతారు. ఇప్పుడు మీ భార్య వచ్చేది ఎప్పుడన్నా ఇక్కడ కిరాణం ఛాయ్? రాదు సార్, ఇక్కడికి రాదు. ఎక్కడ అక్కడ ఇంటికానే తాగుతారు, ఇంటికానే ఉంటాము కాబట్టి ఇటు సైడ్ అయితే రాము. ఇప్పుడు రజిత భర్త పరిస్థితి ఏంది అసలు? భర్తకు ఏం సంబంధం లేదు వాస్తవానికైతే. ఇక రజితని మొత్తం ఆమెదే ఆస్తం. చంపనీకి చూసిందంట కదా ఆయన కూడా, బీమా ఇన్సూరెన్స్ చేయించి ఆ డబ్బుల కోసం. తెలియదు సార్, అది ఆ విషయం అయితే తెలియదు. ఆ విషయం తెలియదు. ఎప్పుడైనా రజిత తోటి మాట్లాడినా కానీ అంత మనిషి అంత క్రిటికల్ గా మైండ్ ఉన్నదని అంత గమనించలే ఇట్లా చేస్తుందని. ఈమె విషయంలో, విజయ్ విషయంలో బయటపడుట్లా షాక్ అయినాం మేము. కానీ గింత డేర్గా అని తెలియదు. సార్ వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకు చాయ్ పెట్టి ఇవ్వడము, అందరితో ఉండడము అని అందరితో ఫ్రీ ఉన్నది కదా అని డౌట్ రాలే. అయితే సార్ అనేది ఎంక్వైరీ చేసుకునే వరకల్లా, పేరేళ్ళ వరకల్లా ఇక తీసుకుపోయి మాట్లాడే వరకల్లా చంపినా అని చెప్పేసి అన్నది. ఇప్పుడు భర్త ఏడున్నాడు? భర్త ఇంతకుముందు ఉండే ఎటు వెళ్ళిండో తెలియదు. నడుస్తాడు కానీ పేపర్ లో కూడా వచ్చింది, ఆ వేడి నీళ్లు కాళ్ళ మీద పోసిందంట కదా నడవకుండా. పోసింది సార్. నిద్ర మత్తలు ఉన్నప్పుడే పోసింది. ఆయన బాగా డ్రింకింగ్ చేస్తుండే. అయితే ఆమెకి ఏమనిపించిందో తెలియదు కానీ వాళ్ళ సమస్య. ఇక నిద్ర పోయినప్పుడు ఆమె వేడి నీళ్ళలో కాళ్ళ మీద పోసింది. ఆడికెళ్ళి ఆయనకి ఇన్ఫెక్షన్ అయిపోయింది మొత్తం, చాలా క్రిటికల్ ఉండే. ఆయన మీద కూడా దాడి చేసింది పాత ఇంటికాడ ఉన్నప్పుడు కూడా. చంపేసింది. ఏది బాగా కొట్టింది అన్నట్టు. కొట్టేసేసి నైట్లో అటు గల్లీలా రోడ్ పండుగ గుంజుకొచ్చి చనిపోయిందని అనుకున్నది. కానీ తెల్లారి చూసే వరకల్లా జర కొన ఊపిరితోనే ఉండే వరకల్లా బతుకున్నాడని హాస్పిటల్ తీసుకొచ్చే వరకల్లా ఇక మా భార్యను కొట్టింది అనేసరికి అప్పుడు వాళ్ళ సంఘం నుంచే వాళ్ళు మాట్లాడుకోరు, ఏం నిర్ణయం తీసుకోరు తెలియదు ఇక. చాకలి రజిత విజయ్ను కూడా చంపింది. మే 28 తారీఖు కుంట రేఖను చంపింది. తర్వాత ఆగస్టు 8 తారీఖు విజయని చంపింది. అయితే విజయ్ వాళ్ళ చిన్నమ్మ కొడుకున్నాడు. మీ పేరు? సతీష్ గౌడ్. అసలు ఏంది, అసలు మీరు ఏమనుకున్నారు ఈ వార్త తెలిసిన తర్వాత? మీకు అసలు మీరు పోలీసు దర్యాప్తులో భాగంగా ఎప్పుడు మీరు కంప్లీట్ చేసారు? మేము 9 తారీఖు చేసినాము. అంటే 8 తారీఖు శనివారం నాడు సాయంత్రం ఇట్లా వెళ్ళింది. ఇట్లా లోపలికి వెళ్ళి వచ్చింది. లోపల కిరాయి ఉంటుంది, మేము అక్కడ బయట ఉంటాం. ఇక్కడ ఉండి ఇట్లా వెళ్ళింది. అక్కడ రెంట్ ఇచ్చి తెల్లారి నిజామాబాద్ మా చెల్లె వాళ్ళు ఉండరు, అక్కడ సర్జరీ ఉంది అనమాట. అక్కడికి పోతా అని చెప్పి రెంట్ ఇచ్చే వాళ్ళకు ఇద్దామని చెప్పి పోయింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ గ్యాప్ లోనే కనబడట్లేదు అన్నట్టు. అంటే మేమేమనుకుంటే ఇట్లా పోయిందో ఏదైనా బాధ కొద్ది అని మేము ఆలోచనలు ఉన్నాం. మిస్ అయిందనేసరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం మిస్ అయిందని. తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ వాళ్ళు కూడా వచ్చారు, ఇక్కడనే ఆగిరు చేసిరు. ఈమె కూడా అయితే పోతారైనా మంచిగానే మాట్లాడుతుండే. అదే అంటే మహిళలతో సన్నిహితంగా ఉండేసరికి వాళ్ళ మాయ మాటలలో వాడి ఏం మంచి చేయలేకపోయారు. ఇక్కడికి వచ్చి ఇంట్లోనే అన్ని ఆమె కూడా ఏం చెప్పింది అంటే, ఇక ఆమె మెయిన్గా క్యాచ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మహిళలు ఉంటారు కదా తోటి, వాళ్ళకు ఏదైనా ఉన్నా కానీ చెప్తారు కదా, వీళ్ళకి ఏముంది బ్యాక్గ్రౌండ్, వీళ్ళకు ఆస్తి గొడవలు ఉన్నాయి, ఇంకోళ్ళకి ఏదైనా ఉంది, వాళ్ళని టార్గెట్ చేసింది మెయిన్గా. వాళ్ళ మెడల బంగారం ఉంది, వాళ్ళకు వెనక పట్ల ఎవరు మాట్లాడతారు, ఏమున్నది, వాళ్ళకి ఇంకే తగాదాలు ఉన్నాయి, వాళ్ళ మీద పోతుంది అనేది ఆలోచించి అయితే అదే మైండ్ క్రిమినల్గా ఆలోచించుకొని అదే చేసిన. అయితే వీళ్ళకు భూమి జాగా ఉన్నది,
ఎవరికి? విజయ్ వాళ్ళకి. అంటే వాళ్ళు చేసే వాళ్ళ పాలల్లో వాళ్ళ కొడుకు అది చేసిన వాళ్ళ మీద పోతుందని చెప్పి అట్లా చేసింది అనమాట. ఓకే. అక్కడ చేసిన దగ్గర ఇక్కడనే వచ్చి చంపిందంట. ఇదే షటిల్ రా ఈ లోపల చంపి ఇంట్లోనే పెట్టి తర్వాత నగలు గిట్ల తీసుకొని అక్కడ గేట్ మీద మార్వాడి షాప్లో అమ్మి అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి తల్లి కొడుకులు ఇద్దరు కలిసి తీసుకొని పోయి అక్కడ అది చేసిరంట. రామకపేట ఆడ అది చేసిరు. అది చేసేసరికి ఆ తల అన్నది కాలిపోకపోవడం వల్ల మాకు కొద్దిగా బయటపడ్డది. ఓకే. అంటే మీకు ఈమె మీద ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఈమె మీద డౌట్ ఏం రాలే, అందరితోటి మంచిగా మాట్లాడుతుంది కదా. ఇక అదే మేము కూడా అదే కోణంలో ఆలోచించుకున్నాం. అంటే అట్లేం లేదులే అని. కాకపోతే వచ్చిన వాళ్ళకు ఇప్పుడు వాళ్ళని పోలీసు ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు అంటే ఓలకు సంబంధించిన వాళ్ళకు ఇప్పుడు కుంటరే కానీ ఆమెకు ఎటో పోయింది బస్ ఎక్కి అటు ఏదైనా ఉన్నాయి అవి అని ఏదో వేరే కోణంలో వాళ్ళకి చెప్పుడు పెట్టింది అనమాట. వాళ్ళు నిజమే అనుకున్నారు. ఈమెకు కూడా వాళ్ళ పారులకు ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల కోసం చంపేసిన అట్లా ఇట్లా కొన్ని రకాలుగా అంటే డివైడ్ చేసింది అనమాట. వాళ్ళ మైండ్ను కూడా డివైడ్ చేసే ప్రయత్నంలో అంత క్రిమినల్గా ఆలోచించింది. ఇప్పుడు ఈ మీ పెద్దమ్మకు ఉన్నాడా భర్త, పిల్లలు ఉన్నారా? భర్త లేడు. భర్త 2009 చనిపోయాడు. బిడ్డ ఉన్నది. బిడ్డ మ్యారేజ్ అయిందా? అయింది. నిజామాబాద్ ఇచ్చారు. ఒక్కతే ఉంటదా? ఒక ఆమె ఉంటుంది. ఇక్కడ కిరాయికి ఉంటది. డబుల్ బెడ్రూమ్. వాళ్ళ ఇల్లేమో అక్కడ వేరే అటు ఉంటది. పక్కనది కూడా వాళ్ళదే. ఓకే. ఇది మొత్తం వాళ్ళదే. ఏది ల్యాండ్ మొత్తం వాళ్ళదే. మీ మా పెద్దమ్మ వాళ్ళే. ఈ సెటిల్ ఎవరి అసలు? సెటర్ అంటే డబుల్ బెడ్రూమ్స్ కి అవే అక్కడ వాళ్ళే కట్టించారు. ఇందాక వాళ్ళది, అది లోపల వాళ్ళది అనమాట. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు సీసీ కెమెరాలు అవి చెక్ చేసారు. మేము మమ్మల్ని కూడా ఎట్లున్నాయి మరి? అంటే ఇక్కడ చూడలేదు. తర్వాత ఒక 5-6 రోజులు సీసీ కెమెరా లేడా? అంటే మెయిన్ రోడ్ పైన ఉన్నాయి. లోపల కొన్ని ఖరాబ్ అయినాయి. వీటి మీద కొద్దిగా చూడలే. కానీ అక్కడ మెయిన్ రోడ్ లో ఎట్లా బస్సు ఎక్కిపోయిందా అది అని చెప్పి మేము కంప్లీట్ ఇచ్చిన రోజు మమ్మల్ని కూడా పిలిచి చూపించారు. కానీ ఎటు పోలే, కనబడతలేదు. ఇక కనబడకపోయేసరికి ఈ మధ్యలో ఎన్నో గ్యాప్ అయిందని చెప్పి అదే ఆలోచనలో మేము కూడా టెన్షన్ కొద్దిగా ఉన్నాం. ఇక ఈమె బయటపడేసరికి ఇంకా కొందరు పోలీసులకు ఎట్లా అనుమానం వచ్చింది అంటున్నా. ఇక వాళ్ళు ఈమె అంటే ఈమె చెప్పే విధానం కానీ అట్లా దాని మీద కొద్దిగా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి వాళ్ళు ఇక వాళ్ళ ఆలోచనల మీదకెళ్ళి అది చేసేసి. ఇప్పుడు బంగారం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మంచిగా పోయింది. కానీ అసలు ఎంత బంగారం ఉండుంటది మీ పెద్దమ్మ మీద? 2 తులాల పుస్తెల తాడు ఉండే. కమ్మలు అవి అంటే 3 తులాలు, ఒక 50 తులాల కాళ్ళ గడియాలు ఉండే. మీరు అంత్యక్రియలు చేసిర్రా తీసుకొచ్చి? చేసినాం. మరి ఏం కావాలి మీకు న్యాయం? మేమేమనుకుంటాం అంటే ఆమెకైతే శిక్ష పడాలి, తల్లి కొడుకులకు శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి ఖచ్చితంగా. అదే అనుకుంటున్నాం మేము. ఇక సరైన న్యాయం జరగాలి. ఎందుకంటే ఆమె కుంటరేక పిల్లడు ఆమెను కూడా 2-3 నెలల క్రితం ఆమె అది అయిపోయింది. వాళ్ళ పిల్లలు కూడా చిన్నోళ్ళు పాపం. ఆ పిల్లల్ని చూసి కూడా బాధ. చాలా చిన్న పిల్లలు ఉన్నారు. ఒక సంకలు ఎత్తుకొని వచ్చాడు తండ్రి స్వామి. చిన్న పిల్లలు వాళ్ళని కూడా చూస్తే బాధ. ఖచ్చితంగా వాళ్ళకి అటువంటి వాళ్ళు అనేది బయటకు రావద్దు, జనాల మధ్యలోకి రావద్దు అట్లా. ఎందుకంటే తోటి మహిళలను నమ్మించి ఈ చీరలు అమ్మడం, డ్రెస్సులు అమ్మడం అంటే వాళ్ళకి ఏదో తక్కువ రేటుకి ఇచ్చేసరికి అదో ఇదో అని అదే మాయలో పెట్టి వాళ్ళని మెల్లె క్యాచ్ చేసుకుంది అంతే. ఇప్పుడు భర్త పరిస్థితి ఏంది? భర్తను కూడా చంపుదామని చూసిందని అంటున్నారు. చూసింది భర్తను ఇంతకు ముందు కూడా కొట్టింది. భర్తను కూడా కొట్టిరు. వాళ్ళు అంతా కలిసి కొట్టిరు. ఇక వేరే అది చేసిరు, మళ్ళీ వెళ్ళిపోయారు. తర్వాత ఉడుకునే కూడా అంత కాళ్ళ పైన పోసింది. కాళ్ళు కూడా తుప్పినాయి. ఆయన కూడా కట్టె పట్టుకున్నాడు శివరాస్తే. ఆయనదేం లేదు ఇంట్లో. మేమైతే అనుకుంటున్నాం. అంటే మేము చిన్నప్పటి నుంచి ఆయన చూసినాం అనమాట. ఆయన ఒక యాంగిల్ లో పెరిగినోడు. ఇక ఆయనే ఇబ్బంది పెట్టి పక్కకు పడేసింది. ఇక కొడుకుని తయారు చేసుకుని మంచిగా అది చేసుడు పెట్టింది. ఇప్పుడు ఈ పిల్లగాడు ఏడ చదువుతున్నాడు? ఇంటర్ ఏమో చదువుతున్నాడు అంటే. ఇంటర్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? దుబ్బాకల ఫస్ట్ ఇయర్. ఇప్పుడు రోజు పోయి వస్తాడా? రోజు పోయి రోజు వస్తాడు. ఓకే. అయితే ఇప్పుడు వార్త ఏంటంటే వార్తాపత్రికలలో వచ్చింది, ఆ పిల్లగాన్ని బాగా గట్టిగా తయారు చేయడానికి జిమ్ము ఏమో తెచ్చిందంట కదా. జిమ్ము తెచ్చింది. ఉన్నాయా దగ్గర? ఇంట్లో ఉన్నాయి. నేను కూడా చూసిన ఇంతకు ముందే. ఇట్లా మొత్తం ఇట్లా తయారు చేసేసింది మొత్తం.
పెద్దమ్మకి ఇట్లా జరిగింది మరి ఎట్లాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు మరి మీకు ఏం న్యాయం జరగాలి? ఉరిశిక్ష పడాలని చూస్తున్నాం. ఉరిశిక్ష కంపల్సరీ పడాలి. ఎందుకంటే ఈమెకు జరిగింది ఇలాంటి అన్యాయం ఇంకొకరు జరగకుండా. ఎందుకంటే ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. ఓకే. మీది ఇక్కడనే ఈ ఊరేనా? మీది ఇక్కడనే కదా? పర్లేదు ఇక్కడనే కదా, ఈ ఊరే కదా? ఊరే. ఇప్పుడు ఎప్పుడైనా చేదా ఆయన వాడా? అంటే మేము కిరాణా షాప్కి వచ్చేవాళ్ళం, అంటే పక్కనే కాబట్టి కిరాణా షాప్కి వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఆమె సన్నిహితంగా అందరితో బాగానే మాట్లాడేది, అందరితో మా తమ్ముడు ఇక్కడ మాట్లాడేది. మా వైఫ్ ని కూడా మధ్యాహ్నం టైంలో రమ్మనేదట, 2-3 సార్లు కాల్ చేసిందట. ఇట్లా దివ్య రా అమ్మ, మీ వైఫ్ ఇట్లా స్వీట్స్ కొత్తగా వచ్చినాయి మీ పిల్లలకి అప్పుడు తీసుకోపోతావు కదా, అప్పుడప్పుడు. మీ భార్య మెడ మీద ఎంత ఉంది? తులం ఆమె 3 తులాల బంగారం చూసింది. చూసింది. మీ భార్య ఇక్కడికి వస్తుండే. దేని కిరాణా చాయ్ మేము తాగాము, కిరాణా కోసం వస్తుండే పిల్లలకు. ఫోన్ చేసిందంట మీ భార్యకు? ఒక 1 month బ్యాక్ అట్లా. ఓకే. 1 month బ్యాక్ ఏమన్నదంట ఫోన్ చేసి? మధ్యాహ్నం టైంలో ఫోన్ చేసి ఇట్లా మన చాయ్ స్వీట్స్ వచ్చినాయి అని చెప్పిందట. ఫ్రెష్ స్వీట్స్ వచ్చినాయి, తీసుకోవద్దా దివ్యా మీ పిల్లలకు అని ఫోన్ చేసిందట. లేదాక నాకు కొంచెం పని ఉంది నేను రాను ఇప్పుడు అంటే, లేదని మళ్ళీ నెక్స్ట్ డే చేసిందట. చేస్తే ఆమె రాలేదు. ఇక ఆమెకి మధ్యాహ్నం పూట ఎందుకు ఉన్నామని రాలేదు, లేదంటే ఏదో అయిపోయేది అనుకుంటా. కూడా టార్గెట్ లో ఉంది, లిస్ట్ లో ఉంది. దివ్య. దివ్యనా? శోభన్ అంటే కాదు, ఇంకెవరో శోభ ఇంకొక వేరే అదే డబుల్ బెడ్రూమ్ గురించి. ఓకే. అట్లా మీ భార్య కూడా టార్గెట్ ఉందా? లిస్ట్ లో ఉందా? ఉంది. అంటే దీన్ని బట్టి అదే కదా, మధ్యాహ్నం కాల్ చేసి మరి రమ్మన్నదంటే ఇంకా అప్పుడు ఎట్లా ఉంటుంది, దానికోసం డౌట్. ఆమె మా లేడీస్ ఇంత క్రిమినల్ గా తయారు కావడానికి ఏంది కారణం రజిత? ఇగో పైసా సులువుగా వస్తుంది కదా, దానివల్ల అదనంగా మంచి సంపాదించుకోవాలా ఎట్లా అని బయటపడాలని ఈ టార్గెట్ పెట్టుకుంది. ఒకేసారి సంపాదించుకుని వెళ్ళిపోదాం, బయటకు వెళ్ళిపోదాం అనుకుంది. వాళ్ళ భర్తను కూడా 30 lakhs ఏమో బీమా కట్టిందట, అంటే ఈ మధ్య తెలిసింది. ఆ తర్వాత అవన్నీ కూడా చంపేసి అది క్లైమ్ చేసుకొని పరారైదామని ఆ కోణంలో ఉంది అది. ఓకే. అట్లా అంటే ఊరు నుంచి పరారు గానికి అట్లా మీకు ఇప్పుడు ఈ విజయన్ చంపిన తర్వాత పోలీసులు దర్యాప్తులు ఏమైంది వెళ్ళినాక మీకు ఏమనిపించింది అసలు? మేము షాక్ గురి అయినాము. ఏమనిపిస్తుంది, ఇంత మంచిగా ఉండేది మాతో, అంతా కలిగే ఉండేది, అసలు ఎంత క్లూ లేకుండా ఆమె ఎట్లా చంపింది అన్న ఆలోచనలో మేము అన్నాం. అంతే, అంత సస్పెన్స్ ఉన్నాం మేము కూడా. ఎప్పుడైనా మాట్లాడినావా రజిత తోటి? మాట్లాడినాం, చాలాసార్లు మాట్లాడినా. తమ్ముడు అని పిలుస్తుండే. మా పిల్లలు కూడా హాస్టల్కి పోయి వచ్చినా కూడా ఇప్పుడు వచ్చినారా తమ్మి పిల్లలు పోయినారా హాస్టల్ అని బాగానే మాట్లాడుతుండే. మళ్ళీ ఒకటి రేనా ఆమె మా ఎస్ఏ, ఆమె నువ్వు చంపినప్పుడు అప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసిరు. ఇక్కడ చేసినప్పుడు ఆమె ఆధార్ కార్డు పడుకుని ఏమో బైక్ మీద వెళ్ళిపోయింది అని వాళ్ళని డైవర్ట్ చేసేసింది ఆ టైంలో. మళ్ళీ ఒక ఈమె విజయ్ అని చంపిన రోజు ఇప్పుడు నాకు ఒకటి క్లారిటీ, కుంటార్ రేఖను చంపినప్పుడు పోలీసులు ఏమైనా అడిగినరా? అడిగితే ఏం చెప్పింది? ఇక్కడ సీసీ కెమెరాలు అంటే ఉండే కదా, అప్పుడు అడిగినప్పుడు ఇక్కడ బైక్ పైన వెళ్ళిపోయింది ఎవరితోటో, మేము ఎందుకు చూస్తాం నేను అంత బిజీలు ఉన్నా అని వాళ్ళకి చెప్పింది అంతే మాట. అదొకటి అయింది. మళ్ళీ ఒకటి ఇక్కడ మాట్లాడంగా పోలీసులు మన డిపార్ట్మెంట్ వచ్చి ఈ విజయ్ చనిపోయినప్పుడు అడిగితే కూడా వాళ్ళకు ఎక్కడ ఆమె ఎట్లా అని అంటే ఆమె మంచిదే, మన ఎవరితోటి గొడవలు ఏం పెట్టుకోండి ఏం లేదు, కానీ కాకపోతే వాళ్ళ ఆస్తి గొడవల వాళ్ళ కొడుకుతోటి వాళ్ళ అక్కతోటి గొడవ అయింది. వాస్తవానికి వాళ్ళ ఇంట్లో ఏమైనా కావచ్చు మనకు తెలియదు అని డైవర్ట్ చేసేసింది ఈమె చేసింది. అక్కడ నేను లైవ్ లో ఉన్నా, వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్పాక కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఈమె అంతే. ఈమె మీదకి ఎవరికి డౌట్ రాకుండా పక్కకు తప్పుకుంది, మనం తప్పుకోనికి చేసింది. ఆమెకు ఇంత టార్గెట్ అంటే ఆమె అంతా ఎట్లా ఉంచుకుంది, ఏం చేసిందో అది తెలియదు. అమ్మా ఇప్పుడు నీ మెడల పసుపు తాడు కనిపిస్తుంది, ఎందుకు బంగారు తాడు ఎందుకు వేసుకోలేదు? నేను ఈ భయానికే నేను తీసేసిన సార్. ఎవరి భయానికి? ఈ రజిత భయానికే తీసేసిన సార్. ఎప్పటి నుంచి తీసేసిన? నేను మొన్న అవును, మొన్న నైట్ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి చెప్పిర్రు వాళ్ళకు రేఖ వాళ్ళకు, మీకు ఏమన్నా డౌట్ ఉంటే చెప్పుర్రు అని వాళ్ళకి చెప్పిర్రు. ఇది ఏటేటో ఉంది అని చెప్పి విజయది బయటపడ్డది కదా గమ్లా మీది, దాని గురించి వాళ్ళు కరెక్ట్ చెప్పే వరకు ఈ రేఖ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళను పోలీసు వాళ్ళు చెప్పిర్రు. పోలీసు వాళ్ళు చెప్పే వరకు ఇది ఏటేటో ఉందని అయితే నేను తీసేసిన. మళ్ళీ మా కోడలకి ఏం తెలియదు, 2 చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లల బట్టి కూడా తెలియని కోడన్లో అత్త మీద కోడన్లను పట్టుకొని లోన్లు తీసుకున్నాడు, మళ్ళీ వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకొని అదే తీసుకున్నాడు. ఇంట్లో అత్త మామకు తెలియదు, చేసుకున్న భర్తకు తెలియకుండా అది అట్లా వ్యాపారం చేసింది. ఇట్లా చేస్తుందని మాకు తెలియలేదు సార్. నువ్వు ఏడుంటావు? నేను ఇక అక్కడ లాస్ట్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు రజిత తోటి ఎప్పుడైనా మాట్లాడినావు నువ్వు? అసలు
మాట్లాడుతున్నావు? ఇక మాట్లాడితే మాట్లాడతాం సార్. మాట్లాడింది ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తావని నాకైతే నేను కలగా అనలేను కదా. నువ్వు నేను మాట్లాడినా. ఇప్పుడు నువ్వు గిడ నీకు ఎందుకు తీసేసినావు అని నువ్వు అడుగుతున్నావు, దానికి సమాధానం నేను చెప్తున్నా. ఆమె కూడా గట్లే మాట్లాడితే నేను మాట్లాడింది అయితే మనం మాట్లాడాం కదా సార్. ఇప్పుడు ఈ 2 సెటల్ ఈమెనే రెంట్కి తీసుకున్నా? అవును సార్. ఇంట్లో అమ్ముతుంది, అందులో అమ్ముతుంది. ఇంట్లో వంట చేసుకుంటది, అందులో కిరాణ్ షాప్. వంట ఎందుకు? ఇల్లు ఉంది కదా. ఇంట్లో చేసుకోదు ఆమె, ఇంట్లోనే చేసుకుంటది. ఇంట్లోనే కుట్టు మిషన్ అన్ని ఇంట్లోనే పెట్టుకున్నది. బట్టలు కూడా అమ్ముతుందా? బట్టలు అమ్ముతుంది, కుట్టు మిషన్ ఉంది, వంట ఇంట్లోనే. అది మళ్ళీ కరెంట్ పోయి ఓకే. అక్కడ కిరాణ్ షాప్. కిరాణా షాప్. నువ్వు ఎప్పుడైనా బట్టలు కొన్నావా? నేను కొనలే సార్. ఎందుకు? నేను ఈమె దగ్గర నేను కొనలేను. కిరాణం కూడా నేను ఇక్కడ తీసుకోలే. నేను ఛాయ్ కూడా రాను, మేము ఇంట్లోనే పెట్టుకుంటాం సార్. అంటే ఇప్పుడు ఈ షాప్ కాడికి ఎప్పుడు రాలేదా అంటున్నా? నేను షాప్ కాడికి నేను మీ తాట తీసుకునే దానికి నేను ఎన్నడూ రాలేను సార్ కొనేదానికి అయితే. మా కోడలు ఆడ రెంట్కు 4 నెలలు గేట్ మీద ఉంది. 2000 సామాన్ కొండపోయింది. 2000 సామాన్ కొండపోతే ఇక ఉద్దెర కొండపోయింది. ఉద్దెర కొండపోతే ఇక ఉద్దెర నాకు 2000 సామాన్ అయితే ఉద్దెర ఇచ్చింది. ఈ లోన్ పాపం ఇప్పిద్దాం అన్నట్టు మా కోడలు మాకు చెప్పకుండా ఆడ రోడ్ మీద రెంట్కుంది. ఈ లోన్లు ఇప్పించుకుంటా మా కోడలు 2 లోన్లు ఇప్పించింది. 2 లోన్లు ఇప్పించినాక నేను ఆడొకటి ఏంది మా కొడుకు జరంతలో పెట్టిండు. నువ్వు ఇట్లా ఎందుకు ఇప్పించినావు, అట్లా ఎందుకు ఇప్పించినావు, వాళ్ళకి ఇప్పించినావు అనే వరకు వాళ్ళు ఆడ కీసులాడిర్రు. కీసులాడితే ఆడ కీసులాడి ఇజ్జత్ తీసుకుని కానీ మళ్ళీ నేను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా. ఇప్పుడు కాదమ్మా, కుంటర్ రేఖను మే 28 తారీఖు చంపిందంట. అప్పటి నుంచి అనుమానం ఏం రాలేదా? ఏం రాలేదు సార్, రాలేదు. రాలే. మాకు ఇక మంచిగా ఉంటివి, మంచిగా చేతివి, మంచిగా మా మనుషులతో ఉంటివి, కలుతివి. అక్క లక్ష్మక్క, ఈ అక్క అక్క అని కూడా వెళ్తీవి. అట్లాంటప్పుడు ఎట్లా వస్తుంది సార్ అనుమానం? అట్లా అనుమానం రాలే మాకు. చదువుకున్నదా? చదవచ్చు సార్. ఇక మరి ఏంది పరిస్థితి ఇప్పుడు? ఆమె అట్లా చంపిందని వార్తలు వస్తున్నాయి కదా, ఏమంటావు మరి? ఎట్లా శిక్ష పడాలి? ఎట్లా ఊరి శిక్ష పడాలి అంతేనా? అంతే. తల్లికి పడాలి, కొడుకు పడాలి. కొడుకు ఎప్పుడన్నా మాట్లాడినా నీతోటి? నాతో మాట్లాడలే. లేదు. కొడుకు కూడా పడాలి. ఎందుకను ఇప్పుడు తల్లి చేయంగా కొడుకు చూసిండు, తల్లి కొడుకులు కలిసి చేసిర్రు, ఆ కొడుకు కూడా పడాలి. ఆ పిల్లగాడు తిరిగి వచ్చినా ఇప్పుడు ఏజ్ లేదని అంటుర్రు. ఏజ్ లేకపోయినా తిరిగి వచ్చినా కానీ సప్పురుగే. అంతేనా? అంతే. మాకు భయమే సార్. మాకు కాకుండా మా పిల్లలకైనా భయమే. చిన్న పిల్లలు ఉన్నారు, మా చిన్న పిల్లల కాడికి వెళ్ళి కూడా మాకు భయమే. ఇప్పటికే భయం ఉందంటే ఇంకా రేపు మళ్ళీ వాడు ఏజ్ పడ్డాక కూడా తిరిగి వచ్చినాక కూడా మాకు భయమే. పెద్దమ్మ నేనేమంటున్నా అంటే, నీ ఇదే ఊరు కదా, అక్కడ చూసినా నిన్ను. ఎప్పుడైనా వచ్చినావా ఇడికి? నువ్వు ఎడికి సామాన్ చిల్లర ఏమన్నా లేకపోతే అది బిస్కెట్ల కూడా ఎప్పుడన్నా తినబుద్ధి కాకపోతే పుల్లల డబ్బి, ఎప్పుడన్నా 1/4 కిలో రవ్వ, ఇగో గివి కొత్తుంటి గేట్ మీద తీసుకొస్తా. నేను గేట్ మీద తెచ్చుకుంటా నెలకోసం. ఎప్పుడోసారి ఇడికి వస్తా. నీ మెడ మీద బంగారు లేనంటుంది? తీసేసిన సార్. ఇప్పుడు 6 నెలలు. 6 నెలలే. నా కొడుకే తీసుకున్నాడు. ఎప్పుడన్నా నిన్ను బంగారం ఎంత ఇట్లా పట్టుకొని చూసిందా? పట్టుకొని చూడలే. మనం చూడండి, మనం ఒకళ్ళ మీద నిందెత్తద్దు. చూడలే, అడగలే. అయితే ఒక్కదాని ఉంటాను, అమ్మ ఇన్నే పెట్టుకోమన్నా మన 2వ కొడుకు. అన్నే తెచ్చిన బంగారం. అంటే ఇప్పుడు ఆమె ఏంటంటే, ఇప్పుడు షాప్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మెడల్లో చూస్తుందంట ఇది ఎంత, ఎన్ని తులాలు, ఏడ చేయించినావు అని అంటే చూస్తుందట. కానీ మన దగ్గర లేదు, అడగలేదు. అడిగినామని కూడా మనం ఉల్టా చెప్పరాదు. ఇప్పుడు 6 నెలలకి ఎక్కువ నేను ఆడ బంగారం పెట్టేచ్చి ఎందుకు? నేను ఒక్కదాన్నే ఉంటా, మళ్ళీ నేను ఒక్కదాన్ని పోతావు అమ్మ, వస్తావు దినం. ఉన్నగా బస్ స్టాండ్లో కొన్న తాడు వేసుకున్నా, అమ్మ తీయి దొంగలు ఉన్నారు అంటే కొన్నదని ఎందుకు చెప్పాలి ఇన్సోటు అని తీసాన వారేసిన మా చిన్నోడు ఒకటి నవ్వుడు, ఏమైతే గుంజుకుంటే మేడ మీదకి వెళ్ళి ఎందుకు తీసినవే అని. మా కొడుకులు సిటీలో ఉంటారు. ఇప్పుడు రజిత మంచిగా మాట్లాడేదా మీతోటి? మంచిగానే మాట్లాడేది. కానీ ఇక ఇప్పుడు 1-2 నెలలు మాటలేదు, ముచ్చట్లేదు. నాకేం పని, మొన్న నెల రోజులు అక్కడనే ఉండొచ్చు. పక్క పంటే ఇల్లు మాది. ఇప్పుడు వీళ్ళ రజిత పక్క పంటిది మీ ఇల్లు. మా పెద్ద మాటలు లేవా? మాట్లాడుతూనే లేదు. నేను షాప్కి వస్తలేను, నేను అక్కడనే ఉన్న సిటీలో 2 నెలలు. ఇప్పుడు నేను వచ్చి నెల సార్ ఆవద్దని చెప్పానంటే చెప్పలేను. నేను ఒక్కదాన్ని ఆవద్దని చెప్తే ఇంకొకరు కూడా చెప్తారు. నెల వచ్చి మాట్లాడతలేదు. ఒక్కనాడు వచ్చిన 1/4 కిలో రవ్వ తీసుకుపోయినా, 2 గుడ్లు తీసుకుపోయినా. నేను వచ్చిన నుంచి నెలకోలే. నా కొడుకు వచ్చినప్పుడు రోడ్డు మీద తెస్తాడు, సార్ ఒక్కదాన్ని ఉన్న సామాన్యాన్ని తెచ్చేసిపోతాడు. పరిస్థితి నేను అప్పుడే చెప్పిన సారు, జీవి మాకు పాన భయం ఉన్నది. మీరు ఏమన్నా సరే, ఇంత గడుసు అన్నా సరే, ఏమన్నా సరే, 2 కావాలి మాకు సేవలు.
అంతే. ఇప్పుడు అందరూ ఎవరెవరు అవ్వకూడదు, తల్లిది కొడుకుదా? తల్లి కొడుకు. ఏందమ్మా ఆడోళ్ళు ఇట్లా తయారైంది? ఏంటంటే డబ్బు కొరకు తయారవుతారు. మాకు డబ్బు వద్దు, బంగారం వద్దు, మనుషులం బతుకుంటే చాలు. ఏమో బతుకుంటే బలస గురి ఏరుకొని తింటాం. ఎంతమంది లేరు? లేదమ్మా అంటే నువ్వు 10 రూపాయలు ఇవ్వలేవు బిడ్డ అంటే, అయ్యో పెద్ద మనిషి అమ్మాయి వాటని 10 రూపాయలు ఇస్తావు. ఇంకా శాతనంలోకి ఏమున్నదే కష్టం చేసుకోమని అంటారు. పెద్ద మనుషులకి ఇస్తారు వాళ్ళని అడిగితే, ఇజ్జతి ఇచ్చి అడిగితే. కానీ ఒక్కటి నేను అప్పుడు చెప్పిన కంటే జీవి ఇద్దరిది, ఇంకొకటి లేదు. రేపు వచ్చినా 3 నెలలకు 6 నెలలకు విడిచిపెడుతుంది అంటారు. సార్ విడిచిపెట్టినా ఎక్కడ కలకత్తలు ఉండని, ఢిల్లీలు ఉండని వస్తుంది, చేస్తుంది పని. పెద్దమ్మా ఏది చెవు నిండా అన్ని పెట్టినావు, పరిస్థితి ఏమి ఇట్లుంది ఈడ? ఏ బంగారువే ఏంటి అవి? నాకు ఏం మాట్లాడరా సార్ చక్కగా. ఇప్పుడు ఈమె ఏంటంటే రజితది మెడలు, కమ్మలు, ముక్కు పుడకలు, చెవులు చూస్తుందంట. చూసి ఇట్లా ఏంది ఏడ తెప్పించినావు అని అంటుందంట. నువ్వేమో అన్ని పెట్టుకొని తిరుగుతున్నావు. తిరుగుతున్నా సారు. ఫస్ట్ లో నెచ్చికెళ్ళి చెప్తా. మాది గిది ఇల్లు షాపు ఫస్ట్ మేము పెట్టుకున్నాం. ఇదేనా మీ ఇల్లు? ఇదే మేము కిరాణా షాపు ఫస్ట్ మేము పెట్టుకున్నాం. పెట్టుకున్నాక ఇక్కడ బెడ్రూమ్లు వచ్చినాయట. ఈమె కూడా బెడ్రూమ్ వచ్చింది. సాకలోళ్ళట, వీళ్ళు సాకలోళ్ళే వచ్చింది. వచ్చినాక ఇక ఆమె ఇక్కడ కిరాయిలు తీసుకొని ఆమె షాప్ పెట్టుకున్నది సార్. ఆమె షాప్ పెట్టుకున్నాక మనం ఏమైనా వద్దంటామా? ఎవరు వద్దాను, ఎవరు అదృష్టం అనుకున్నాం, సప్పుడే కూకున్నాం. ఇక ఆమెకు నడిచేద్దాం, ఆమెకు నడిచింది, మాకు నడిచేద్దాం, మాకు నడిచింది. మేము అంతట్లోనే ఊకున్నాం సారు. ఇక ఈ లోపల సూత్రాలు ఎవరికెరక సారు లోపల చేసేది ఆయన మాకు తెలియదు. ఎప్పుడో ఒకసారి వాళ్ళ మొగనికి కాళ్ళు కాల్చి కింద పడేసింది. కింద పడేస్తే మేము అందరం పోయామని తిట్టినాం. ఇక తిట్టిన కాడికెళ్ళి ఆమెకు మాకు మాటలు లేవు. ఇక ఈమెకి ఇక్కడ అంతా ఈమెనే, మా అంతలే మేము సప్పుడేకన్నా మా అంతలే మేముకున్నాం సార్. ఇక నడమ ఈ హత్యలు జరిగినాయట, ఈ ఘోరాలు జరిగినాయట, మాకు అస్సలే తెలియదు సార్. ఇక వీళ్ళు మొత్తం కాలబెట్టి ఇవన్నీ పోలీసు వాళ్ళని రూపు చేయదాకా కూడా మాకు కూడా తెలియదు సార్. ఇంత దగ్గర ఉన్నాం కదా, ఆమెకు మాకు మాటలు లేవు అట్లా. ఇక మేము అటు మేము ఇటు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ మంది తిరుగుతూనే ఉంటారు. వచ్చిన వాళ్ళని లోపలికి తీసుకుపోయి ఇంకా లోపలికి పోయినరేమోలే అని ఎవరు చూడనప్పుడు ఇట్లా తీసుకుపోయి ఉంటుందా అమ్మ సార్? అది మేము కనపెట్టలేదు కానీ ఇక గిట్లనే ఇక ఎవరిని పిలుచుకుంటుందో. ఆమెకు మాకు మాటలు లేవు కదా, మేము మాట్లాడుకోమన్నట్టు. ఇక మా అంతలో మేమే అంతలో అదే సార్ గీత ఈ ఘోరం జరిగింది. ఆ పిల్ల చనిపోయింది, మాదిగొల్ల పిల్ల చచ్చిపోయింది అన్న సంగతి కూడా మాకు తెలియదు. కుంటరేఖ చచ్చిపోయింది అన్నది కూడా మాకు తెలియదు. ఈ గమల పిల్ల చచ్చిపోయింది, కాల పెట్టిర్రు అన్నదే గదే తెలుసు. ఇక అంతా కూడా వాళ్ళని వీళ్ళని అంతా టార్చర్ చేసిరు కానీ ఎవరు తెలియదు సార్. మేము ఎవరో అని మేము అనుకున్నాం. ఇక కరెక్ట్ ఇక మన పోలీసు వాళ్ళు అన్ని ఎతికి ఇవన్నీ రూబిట్ చేసేదాకా కూడా మాకు ఏది తెలియదు. ఫోన్లలో చూస్తేనే మాకు ఏర్పాటు అయింది. ఇక మాకు దగడు, అయ్యో ఇక దాగడు, మేము చచ్చిపోతాం, మాకు తెల్లని దాకా నిధులు లేవు, తిండులు లేదు, తాగుడు లేదు. ఇక ఇంకా 5-6 లైన్లో పెట్టిందట. ఇంకా 2-3-4 లైన్లు ఉన్నారట. అవి అక్కడ చెప్పిరట. మాకు మంది వాళ్ళు వీళ్ళు అంటారు కానీ ఏవలేవాళ్ళ అంటే మా బిడ్డ, మీ బిడ్డనా? నా బిడ్డ శారద ఉన్నది కానీ ఉంటది, ఇంట్లో ఉంటది. ఆమె ఇంట్లో ఉంటది. నేను ఇక మాలిన్లలో 3 లైన్లో పెట్టిందట సంపుదామని. నేను కూడా ఉన్నా సార్. ఉన్నది తాడు ఉంటే తీసేసిన ఇక భయానికి. ఎప్పుడు తీసినావు? నిన్న మొన్న ఈ ఘోరం జరిగినప్పుడు తీసేసిన. నా లిస్టులు ఉన్నా సార్. నాకే గదే భయం. నేను ఇవాళకి 4-5 రోజులు తిండి తింటే నాకు జ్వరమే వచ్చింది. అసలు జ్వరమే వచ్చింది. ఆమె గిట్లా చెప్తుందని మాకే మెరుగు సారు. మంచిగానే ఉన్నదని మేము అనుకున్నాం కానీ ఆమెకు మాకు మాటలు లేవు. ఇదే ఇల్లు మాది, ఇదే కాదు షాపు దుకాణం మాదే. ఆమె చాయ్ అమ్ముతుంది, మేము కూడా చాయ్ అమ్ముకుంటాం సార్. ఫస్ట్ మాదే ఇక్కడ ఈ బెడ్రూమ్లలో ఎవరు అడుగురు మాదే షాపు పొందగాల. మాకు పోటీగానే ఈమె పెట్టింది. మరి ఎందుకు ఇట్లా తెగించింది ఏమో సార్. ఇక అది ఇది ఇక దేవునికి ఎరుకుండాలి, అది ఎరుకుండాలి, ఎవరని చెప్తాం సార్. మనిషి మీకు ఇట్లా నమ్ముతాం కానీ ఇంత ఘోరమైన పాపాలు చెప్తుందని మాకే మెరుగు సార్. ఇప్పుడు ఈ పిల్లగాడు ఉన్నాడు కదా, ఇక్కడ ఈ పిల్లగాడు ఉన్నాడు కదా, ఈ రజిత కొడుకు, ఎప్పుడన్నా పలకరించేదా నిన్ను? మాతో మాట్లాడపోయేది వాళ్ళు, అస్సలే మాట్లాడపోయేది వాడు. అయితే మాకైతే చక్కగా కనవాడిన అటు ఇటు తిరుగుతుండే కానీ మేమైతే మాట్లాడపోదాం వాళ్ళతో. తల్లితో మాట్లాడపోదాము, తల్లి పురంతో మాట్లాడపోదాం. కాళ్ళు కాల్చుట్లా అయ్యో గిట్ల చేస్తావా, గట్ల చేస్తావా, గట్ల చంపుతావా, గిట్ల చేస్తావా అని ఒకసారి వచ్చినప్పుడే గదే లొల్లి కామానా. ఇక అది మాతో మాట్లాడపోయేది, మేము దాంతో మాట్లాడపోయేది.
ఇక ఇంత పరిస్థితి ఏంది మరి మీ పరిస్థితి ఏం పరిస్థితి ఏంది సారు దాన్ని రానియద్దు. ఇప్పుడు కూడా మమ్మల్ని లైన్లో 5 లైన్లు ఉంచింది. మమ్మల్ని కూడా ఎప్పుడైనా పెంపేస్తారు. నీవు ఉండవు లైన్ లో నీ బిడ్డే ఉంది నేను లైన్లు ఉన్నా, నా బిడ్డ లైన్లు ఉన్నది, ఇంకా 3 మాలిన్లలో 3 లైన్లు ఉన్నారు. ఎవరు? లవణ్య, పార్షాద్ జ్యోతి, అది మస్కూర్ శోభ. శోభనే కదా ఆమె పేరు? శోభ. ఏడుంటది ఆమె అందులో మండలంలో ఆఫీసులో పనిచేస్తుంది. ఆమె అది మన ఇది అంది మస్కూర్ శోభ. అయ్యో ఇది ఎరకనే కాల్ చేస్తారు. నాకు కాల్ చేద్దాం, ఇంకా నాకు పుట్టాడు జ్వరం వచ్చింది. పుట్టాడు జ్వరం, జ్వరమే పట్టింది నాకు. నన్ను ఫస్ట్ అది లైన్లే దాది ఫస్ట్ లైన్లో నన్నే పెట్టిందట. లైన్లో పెట్టింది కానీ నేను నమ్మలే. ఇక దానికి మాటలు లేవు కదా, మేము దూరమే ఉంటా. జర ముసలాగా లేకుండా కదా ఈజీగా చంపొచ్చు అనుకున్నది. అప్పుడు సార్ నాకు లేని మాటకైనా పీనిండ సమయం ఉన్నది సార్. నాకు ఈ పేమిది ఉన్నాయి, నాకు 5 తులాల పుస్తలు తాడున్నది. తప్పించుకున్నా. నాకు కాళ్ళ కాడాలు ఉన్నాయి, పటగొలుసులు ఉన్నాయి, సానె కాడాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. నాకు మెడల నానున్నది. మరి ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని ఏమి లేదు, దాన్ని మొత్తానికి రానియద్దు. మొత్తం దాన్ని సావే కొట్టాలి. తల్లి కొడుకులను దాన్ని చంపేయాలి. మాకు ఎన్ని రోజులకు వచ్చినా మాకు ఇక్కడ ప్రమాదకి మేమతో మాకు పాన భయం. ఇదే సార్ నా చేనుకి ఇదే చూసుకునే ఇట్లకి వెళ్ళి చేనులోకి పోతా. వెనకెనకి వచ్చి నన్ను ఏం చేసేది తెలియదు. మరి ఇదే సార్ ఈ చేను నాదే. ఇప్పుడు నేను ఇంటికాడికి వెళ్ళి చేనులోకి పోతా. నా వెనకెనకి వచ్చి అది ఏం చేసేది తెలియదు నాకు అంత పాన భయం అన్నా సార్. ఈ ఊరికే రానియద్దు. దాన్ని మొత్తానికి ఊరు మొత్తం మొక్కమే చూపెట్టిన దాన్ని ఏమో అది చేయాలి సార్. మాకు అందరికి, మా ఆడవాళ్ళకి మాకు ఎవరమైతే మేము మా పేరు మీద ఎంత సొమ్ము ఉన్నదో మాకు అందరికి పాన భయం ఉన్నది సార్. ఈమె ఇప్పటికి అదురుకుంటుంది. వాస్తవంగా కూడా ఈమె అదురుకుంటుంది. ఈమె ఇల్లు అక్కడ కనిపిస్తుందా, పెద్ద కాంపౌండ్, ఆ ఇల్లే. ఈమె మీద ఫోకస్ ఉన్నది. నెక్స్ట్ లిస్ట్ లో ఈమె కూడా ఉంది. ఫస్ట్ నీ పనే ఉన్నదా? ఆ తర్వాత ఇలా బిడ్డది కూడా ఉందంట, శారదనంట. ఆమె రజిత, చాకలి రజితకు మెడలే చూసేటట్టుంది, చెవులే చూసేటట్టుంది, ముక్కే చూసేటట్టుంది, కడాలు చూసేటట్టుంది బాగా. అంతేనా? ఇంత డేంజర్ జోన్ లో ఉంది చూడ పరిస్థితి.